ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి ముత్యంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే ముత్యంపేట గ్రామంలో వెలిసిన ఈ పవిత్ర దేవస్థానం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది. ఇక్కడ ఎల్లమ్మ తల్లిని రేణుకాదేవి అవతారంగా భావిస్తారు. ఈ ఆలయానికి ప్రతి మంగళవారం, ఆదివారం వేలాది మంది భక్తులు వస్తారు. అమ్మవారికి బోనాలు, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి తమ కోరికలు. ఇక్కడ ఫేమస్ ఫుడ్ వచ్చేసి అటుకులు అండ్ మక్క రొట్టె. ఇక్కడ ఫేమస్ ఫుడ్. ఎల్లమ్మ తల్లి దయ ఉంటే కుటుంబంలో శాంతి, ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఎల్లమ్మ తల్లిని మనసారా ప్రార్థిస్తే కష్టాలు తొలగి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆభరణాలు తెచ్చినాము, మా ఆనందానికి వచ్చినాము. మీరు కూడా ఒకసారి ముత్యంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందండి. గట్టిరి ఎల్లమ్మ, పందుం బండారు ఎల్లమ్మ, పందుం బండారు ఎల్లమ్మ, నీకు పక్కబడి గట్టిరే ఎల్లమ్మ. ప్రతి మంగళవారం, ఆదివారం రోజు కోడి పుంజులు ఇంకా మేకను కోస్తారు. బోనాలు మరియు ఎల్లమ్మ పట్నాలు వేస్తారు. ఎండిది చవడికి ఎల్లమ్మ, నీకే పాకురిల్లలే ఎల్లమ్మ, పౌడిది చవడికి ఎల్లమ్మ, నీకు పట్టాకురిల్లలే ఎల్లమ్మ. అరే గవ్వ దర్శనాలు ఎల్లమ్మ, నీకు గదా సూరమే ఎల్లమ్మ, గదా సూరమే ఎల్లమ్మ, నీకు గజ్జల మోతలు ఎల్లమ్మ, శివ పార్వతులకు ఎల్లమ్మ. శివ పార్వతులకు ఎల్లమ్మ, నువ్వు చిన్న బిడ్డవే ఎల్లమ్మ. పక్కున వలిగేది ఎల్లమ్మ, నీకు పాలకాయలే ఎల్లమ్మ, నిలువున కోసేటెల్లమ్మ, నీకు నిమ్మకాయలే ఎల్లమ్మ. Please like, share and subscribe to Advaita Expression Queen.